హస్తా నక్షత్రం అంటేనే చంద్రుడికి సంబంధించిన నక్షత్రం అండి. జనరల్లీ చాలా సెన్సిటివ్గా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు, బట్ వెరీ స్కిల్డ్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అమోఘంగా ఉంటాయని చెప్పొచ్చు. బిజినెస్లో బాగా రాణిస్తారు. మేజర్లీ హస్తా నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం పరుగులు తీయడం. రెండోది ఏంటంటే మీరు కష్టపడిందంతా కూడా వేరే వాళ్ళ క్రెడిట్ తీసుకోవడం, అది మీకు తెలిసి మీరు బాధపడడం. మూడోది ఏంటంటే మేజర్లీ మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అండి. మెజారిటీ ఆఫ్ హస్తా నక్షత్రం విమెన్కి మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి మెరిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ఫైనాన్షియల్ లాసెస్ అనేటువంటివి కనబడుతుంటాయి. 4th and 7th లార్డ్ గురుడు కాబట్టి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో కూడా హస్తా నక్షత్రానికి జూన్ 2వ తారీఖు వరకు పెద్దగా అనుకూలంగా లేనప్పటికీ కూడా జూన్ 2వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా గురు బలము అనేటువంటిది విపరీతంగా పెరుగుతుందండి. బికాస్ ఆఫ్ ఎగ్జాల్టేషన్, గురు ఎగ్జాల్టేషన్ 12 సంవత్సరాల తర్వాత జరగబోతోంది. దీని మూలకంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. లేకపోతే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, బిజినెస్ లో గ్రోత్ కానీ, మనీ అట్రాక్షన్ కానీ, రికగ్నైజేషన్ కానీ, ఫేమ్ కానీ, సంతాన ప్రాప్తి కానీ అన్ని ఉంటాయి. అయితే జెమ్ సొల్యూషన్ లో హస్తా నక్షత్రం వాళ్ళు ఏ జెమ్ స్టోన్ పెట్టుకుంటే రాజయోగం అనేటువంటిది కనబడుతుంది. వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు, ఎంటర్ప్రీనర్ గా జీవితంలో ఎదగడం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా డెవలప్ అవడం కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాక్టర్ ఫీల్డ్ లో కావచ్చు, ఎలా బాగా సెటిల్ అవుతారు, లేకపోతే ఏ దశలో ఉన్నప్పుడు ఎలాంటి జెమ్ స్టోన్ ధరించాలి, ఎవ్రీథింగ్ అన్ని కూడా మా ఉమాస్ ఆరా టెమికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని షేర్ చేయండి. మా వాళ్ళు మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత ఏ రత్నధారణ చేయాలనేటువంటిది నిర్ణయించి ఆ రత్నధారణ మీకు సూచించడంతో పాటుగా పూజ చేసి మరి మీ వరకు అందించడానికి ఉమాస్ ఆరా టీం ఎప్పుడు కూడా మీకు గైడెన్స్ ఇస్తుంది.